Yes, have it. The motion is carried and adopted. A third bill. I request the Minister for the Labour and Employment to move the motion for the taking to the consideration of the Telangana platform-based gig workers registration, social security and welfare bill 2026. Please, Minister. Honorable Speaker, sir, I beg to move for taking into consideration of the Telangana platform-based gig workers registered social security and welfare bill 2026. Thank you. Okay. Motion moved. I request the Minister for the explain the silent features of the bill. Adhyaksha, thank you for giving this time. ఈ బిల్లు ఈ గిగ్ వర్కర్స్ బిల్ ఏదైతే ఉందో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో వెళ్ళినప్పుడు గిగ్ వర్కర్స్తో కలవడం జరిగింది. వారు గిగ్ వర్కర్స్తో కలిసినప్పుడు బస్సులో ప్రయాణం చేసినప్పుడు వారు స్కూటర్ పైన కూడా రాహుల్ గాంధీ గారు ప్రయాణం చేసినారు. సో వాళ్ళందరూ వారి బాధలు చెప్పుకున్నారు. ఏదైతే ఈ ఇండస్ట్రీలో ఇది కొత్త ఇండస్ట్రీ గిగ్ వర్కర్స్ ఈ సోషల్ మీడియా ఈ మీడియా ఈ ఇంటర్నెట్ బేస్డ్ అప్లికేషన్ ద్వారా సర్వీసెస్ అందజేయడము ఈ గిగ్ వర్కర్స్ అందరు కూడా చేస్తున్నారు అధ్యక్ష. దీని వలన వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ భద్రత లేదు, వీళ్ళకు మినిమం వేజెస్ లేవు, వీరికి హెల్త్ స్క్రీనింగ్ లేదు, ఎప్పుడంటే అప్పుడు తీసేసేవారు వీళ్ళు గిగ్ వర్కర్స్కి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ గారు ఒక ఆదేశాలు ఇచ్చారు. మీరు గిగ్ వర్కర్స్ బిల్లు ఇంట్రొడ్యూస్ చేయాలి, వారికి భద్రత కల్పించాలి. మీరందరూ కూడా అగ్రిగేటర్స్ ఎవరైతే ఉన్నారో ర్యాపిడో, జొమాటో, స్విగ్గీ వీళ్ళందరినీ కూడా చర్చించి లేబర్ యూనియన్స్ వాళ్ళని కూడా చర్చించి మీరు ఒక బిల్ తీసుకురావాలని చెప్పి వారి ఆదేశాల ప్రకారంగా మన ముఖ్యమంత్రి గారు అప్పుడు అందరినీ కూడా మంత్రి సాబ్ 2 మినిట్ వెంకటరెడ్డి సాబ్ సో ఒక ముఖ్యమంత్రి గారు అప్పుడు అగ్రిగేటర్స్తోని మన యూనియన్ వాళ్ళతో పిలిచి చర్చలు చేశారు. అధ్యక్ష, ఈ బిల్లు ఇంట్రడ్యూస్ చేసేది ఉంది, మీ సమస్యలు ఏమున్నాయని చెప్పని వారిని కోరడం జరిగింది. వాళ్ళు కోరిన తర్వాత ఒక డ్రాఫ్ట్ బిల్ ప్రిపేర్ చేశాం. ఆ డ్రాఫ్ట్ బిల్ ప్రిపేర్ చేసిన తర్వాత సుమారు 30 రోజులు అది పబ్లిక్ డొమైన్లో ఉంది. ఎవరైనా సజెషన్స్ ఇవ్వచ్చు, ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఇవ్వచ్చు అని చెప్పి 30 డేస్ పబ్లిక్ డొమైన్లో ఉంది. 65 సజెషన్స్ వచ్చాయి అధ్యక్ష. ఈ సజెషన్స్ అన్నీ కూడా ఏదైతే రెలవెంట్ ఉన్నాయో అది ఇన్కార్పొరేట్ చేసి మళ్ళీ చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఇంకొక కమిటీ సెటప్ చేసి చర్చలు చేశాం. దాంట్లో ఏది పెట్టాలి ఏది పెట్టొద్దు అని చెప్పి మళ్ళీ యూనియన్ వాళ్ళతోని అగ్రిగేటర్స్తో చర్చలు ప్రారంభమైనాయి. తర్వాత నేను మంత్రి పదవి తీసుకున్న తర్వాత 5 మీటింగ్లు పెట్టాను. ఎందుకంటే అగ్రిగేటర్స్కి అందరికీ కూడా కొద్దిగా భయం ఉండే, మాకు ఈ ఆల్రెడీ మేము చాలా లాసెస్ చేస్తున్నాము, మీరు చట్టం ప్రకారంగా సెస్ ఎక్కువ వేస్తే మాకు ఇంకా లాసెస్లో ఉంటామని చెప్పి వారందరికీ కూడా కొంచెం భయం ఉండే. సో వాళ్ళందరికీ కూడా ఇదే చెప్పినాము, ఈ యాక్ట్ వలన ఈ గిగ్ వర్కర్స్ బిల్ ఏదైతే తీసుకొస్తున్నామో దీని ద్వారా వర్కర్స్కి ఈ సుమారు 4 లక్షల వర్కర్స్ ఉన్నారు తెలంగాణలో గిగ్ వర్కర్స్, వీళ్ళందరికీ కూడా భద్రత కల్పించడంతో వారు టైం లిమిట్స్ ఏదైతే అగ్రిగేటర్స్ పెడుతున్నారో దీనివల్ల చాలామందికి యాక్సిడెంట్స్ అవుతున్నాయి, వారికి సోషల్ సెక్యూరిటీ లేదు. వీళ్ళందరినీ చూసుకునే బాధ్యత కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో అది అగ్రిగేటర్స్ పైన ఉందని చెప్పి వారికి నచ్చజెప్పి వాళ్ళతో మాట్లాడి ఈ ప్రొవిజన్స్ అన్నీ కూడా ఈ కొత్త బిల్లో మేము పెట్టడం జరిగింది. ఈ బిల్లో